బాగా సేవ చేయాలని చెప్పి ప్రారంభించాడు. బాగా సేవ చేయాలని చెప్పి జనాలందరూ మోటివేట్ చేశాడు. పూరిపాకగా ఉన్నటువంటి సంఘాన్ని మంచి బిల్డింగ్గా మార్చాడు. మంచి బిల్డింగ్గా మార్చిన తర్వాత ఇదిగో మనందరం విస్తారమైన సేవ చేయాలి, మనందరం ఇదిగో సువార్తకు పోవాలి, మనందరికీ ఒక పెద్ద కారు కావాలని చెప్పి 15 లక్షలు పెట్టి కారు కొన్నాడు. 15 లక్షలు పెట్టి కారు కొని ఏనాడు సువార్త చేసింది లేదు. కారులో పర్సనల్ పనుల మీద అటు ఇటు తిరుగుతా లగ్జరీని అనుభవించిన తర్వాత ఇప్పుడు కారు ఈఎంఐ కట్టారు. కారు ఈఎంఐ కట్టడం కోసం కొన్ని రోజులు కొన్ని నెలల పాటు సంఘస్థులే కట్టారు. తర్వాత వాళ్ళకి అర్థమైంది సేవ ఏమీ చేయట్లేదు, కారుతో లగ్జరీగా తిరుగుతున్నాడు కానీ ఇదిగో సేవనే మర్చిపోయాడని చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారో తెలుసా, ఈఎంఐ మేము కట్టాం, మీరే కట్టుకోండి పాస్టర్ గారు అని చెప్పారు. మీరే కట్టుకోండి పాస్టర్ గారు అని చెప్పిన తర్వాత ఇదేం చేశాడో తెలుసండి, సేవను వదిలిపెట్టి ఆ ఈఎంఐ కట్టడం కోసం ఏదేదైతే చేయాలో వాటి కోసం అని చెప్పి ఎటెటో పోయి ఏదేదో చేసి కేవలం డబ్బుల మీదే ఫోకస్ పెట్టేసి సేవంతా పాడైపోయింది. సంఘస్థులు అంటా ఉన్నారు, ఆ రోజుల్లోనే బాగుంది, పూరి గుడిసెలో ఉన్నప్పుడే మంచి సేవ చేసావు, పూరి గుడిసెలో ఉన్నప్పుడే యథార్థంగా వచ్చేవాడు, ప్రతి బుధవారం ప్రార్థన పెట్టేవాడు, ప్రతి శనివారం ప్రార్థన పెట్టేవాడు, ప్రతి ఆదివారం ఏదైనా మంచి సంగతి చెప్పాలని చెప్పి కష్టపడి ప్రిపేర్ అయ్యి చెప్పేవాడు. సంఘస్థులకి ఏ అవసరాలు ఉన్నా కానీ ఇదిగో తీర్చాలి అని చెప్పి వాళ్ళందరినీ పలకరించి ప్రేమపూర్వకంగా ఉండేవాడు. మరి ఇప్పుడు సంఘస్థులతో మాట్లాడేది లేదు, సంఘానికి రావటమే లేదు. ఆదివారం కూడా ఒకవేళ తను రాకపోతే ఆ కానుకలు ఎవరో ఒకళ్ళు తీసుకుంటారేమోనన్న ఒకే ఒక ఆలోచనతో ఆదివారం అలా వచ్చేసి ఏదేదో చెప్పేసి ఏదేదో పిట్టకథలు చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. చూసారా ఇలాంటి వాళ్ళని ఏమనాలి? వెర్రోడని అనొద్దా? ఇలాంటి వాళ్ళే వెర్రోడు.